రాత్రి 8 గంటల సమయంలో జగన్ పై దాడి జరిగింది. విజయవాడ సింగనగర్ గంగానమ్మ గుడి సెంటర్కు వచ్చిన తర్వాత బస్సుపై నిల్చుని ప్రజలకు అభివాదం చేస్తుండగా రాయితో అటాక్ చేశారు ఆగంతకులు. అత్యంత వేగంగా దూసుకొచ్చిన రాయి జగన్ ఎడమ కంటి పైన నుదిటి మీద తగిలింది. పక్కనే ఉన్న వెల్లంపల్లికి కూడా ఆ రాయి తగిలింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు ఆ స్పాట్ నుంచి మా ప్రతినిధి క్రాంతి తిరిగి మళ్ళీ మనకి లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. క్రాంతి, ముందు అసలు అక్కడ సీసీటీవీ ఏమీ లేవనుకున్నాము, కానీ చూస్తే సరౌండింగ్స్లో సీసీటీవీలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అండ్ మీరు ఇంతకుముందే స్కూల్ పైనుంచి మొత్తం అంబియన్స్ అంతా చూపించే ప్రయత్నం చేశారు. సో పోలీసులు కూడా ఈ దిశగా ఎంక్వైరీ చేసి ఉండవచ్చు. నిన్న డాగ్ స్క్వాడ్ కూడా వచ్చింది. ఏదైనా ఎస్టాబ్లిష్ అయ్యిందా? ఎవరై ఉంటారు? అనుమానితులు ఎవరైనా అదుపులోకి తీసుకున్నారా? ఏం జరుగుతోంది అక్కడ? ఖచ్చితంగా పోలీసులు నిన్న రాత్రి 3 గంటల వరకు కూడా ఈ ప్రదేశం మొత్తాన్ని కూడా అదుపులోకి తీసుకుని ఎంక్వైరీ చేశారు. సో ఇంకా ముమ్మరంగా మొత్తం టీమ్స్ కింద డివైడ్ అయిపోయి పోలీసులు విచారణ అయితే చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి మనకి ఇప్పటి వరకు కూడా సీసీటీవీకి సంబంధించి కానీ రాత్రి డాగ్ స్క్వాడ్ కూడా వచ్చి మొత్తం ఈ యొక్క స్కూల్ బిల్డింగ్, మనం ఆపోజిట్లో ఉన్నాము, ఇందాక స్కూల్ బిల్డింగ్ పై నుంచి కూడా ఓవర్ వ్యూ చూసాము. సో ఇప్పుడు ఆపోజిట్లో చూస్తే కనుక క్లియర్గా కనిపిస్తుంది రోడ్ అండ్ అలాగే స్కూల్, అటుపక్క ఉన్నటువంటి సీసీ కెమెరాలకు సంబంధించి కూడా మొత్తం అనుమానం ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి అండ్ అలాగే కదలికలకు సంబంధించి రాత్రి కరెక్ట్గా ఇక్కడికి వచ్చినటువంటి విజయవాడ వచ్చిన తర్వాత 5 గంటలు, ఇక్కడికి రావడానికి 3 గంటల సమయం, 2 గంటలకు ముందు 2 గంటల వెనకాల మొత్తం 4-5 గంటలకు సంబంధించి కూడా చుట్టుపక్కల అనుమానంగా ఉన్నటువంటి ప్లేసెస్, ముఖ్యంగా ఇది ఒక స్కూల్ కాబట్టి స్కూల్కి సంబంధించి పోలీసులు గస్తీ ఉన్నా కూడా చుట్టూ మొత్తం ఇక్కడ మనం గుడి దగ్గర నుంచి అండ్ అలాగే ఓపెన్ గ్రౌండ్ దగ్గర నుంచి స్కూల్ మెయిన్ రోడ్ దగ్గర నుంచి కూడా స్కూల్లోకి వెళ్ళడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి. అసలు ఈ స్కూల్ టార్గెట్గానే చేసుకుని దాడి ప్లాన్ ప్రకారం చేశారా, లేదు అంటే కనుక మనం స్కూల్ కింద చూస్తే కనుక గోడ, మనకి ఏదైతే గోడ కనిపిస్తుందో స్కూల్కి గోడకి మధ్య కాస్త గ్యాప్ ఉంది అండ్ అలాగే చెట్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి. పక్కనే చూస్తే కనుక చిన్న టెంపుల్ కూడా ఉంది. సో ఆ టెంపుల్ మధ్య కూడా కాస్త చెట్లు ఉన్నాయి అండ్ అలాగే పబ్లిక్ క్రౌడ్ కూడా ఆ ప్లేస్ మొత్తం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ ప్లేస్లో ఎక్కువ మంది క్రౌడ్ రాత్రి ఒకవైపు జెంట్స్ ఒకవైపు లేడీస్ ఉన్నారు. సో వాళ్ళలో 50 నుంచి 100 మంది వరకు కూడా యువకులు ఉన్నారు అండ్ అలాగే పెద్దవాళ్ళు ఉన్నారు. అందరూ పబ్లిక్ క్రౌడ్తో పాటు కార్యకర్తలు, నేతలు అందరూ కలిసిపోయి ఉన్నారు. కాబట్టి వాళ్ళలో ఎవరు దాడి చేశారు అనేది కనిపెట్టడం పోలీసులు కూడా కష్టంగా మారిందని చెప్పాలి. పైగా కరెంట్ లేదు ఇక్కడ. మొత్తం కూడా దాడి జరిగినటువంటి ప్లేస్కి సంబంధించి మనం ఎటువైపు చూసినా, మనం పైనుంచి ఓవర్ వ్యూ చూస్తున్నాము. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కరెంట్ పోల్స్కి సంబంధించి కానీ స్కూల్ బ్యాక్ సైడ్, స్కూల్ లోపల ఉన్నాయి ఎంట్రీ పాయింట్స్ దగ్గర కానీ స్కూల్ లోపల అన్ని చోట్ల ఉన్నాయి. కానీ స్కూల్ బ్యాక్ సైడ్ ఏదైతే ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్లో దాడి జరిగినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్కి పక్కన చుట్టుపక్కల ఎక్కడా కూడా సీసీ కెమెరాలు లేవు, పవర్ లేదు. కేవలం ఏదైతే బస్సు యాత్రకు సంబంధించి కొన్ని లైట్స్, బస్సుకి ఏర్పాటు చేసినటువంటి ఎల్ఈడి లైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెలుతురులో మాత్రమే టార్గెటెడ్గా దాడి చేశారు. క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు దాడి జరిగినటువంటి ప్లేస్ కానీ ఆ సిచ్యువేషన్ ఏదైతే రాత్రి కరెక్ట్గా 8 నుంచి 8:10 ఈ 10 నిమిషాల గ్యాప్లోనే దాడి జరిగింది. స్కూల్కి రోడ్డుకి ఎక్కువ గ్యాప్ లేదు, పబ్లిక్ క్రౌడ్ ఎక్కువగా ఉంది, ఒక పక్క కరెంట్ లేదు, ఇక్కడ సీసీ కెమెరాలు కూడా లేవు. పోలీసులు పూర్తి బందోబస్తుతో ఉన్నారు. అయినప్పటికీ కూడా ఒక పదునైన రాయితో టార్గెట్ జగన్గా దాడి జరిగినటువంటి విధానం మనం రాత్రి చూసాము. ఎందుకంటే చాలామంది పబ్లిక్ ఉన్నారు. అనుకోకుండా తగిలితే ఎవరికైనా తగిలి ఉండొచ్చు, వేరే విధంగా ఉండొచ్చు, కానీ అలా కాకుండా ఖచ్చితంగా ఒక లోతుగా గాయమైంది అంటే టార్గెటెడ్ జగన్, సీఎం జగన్ టార్గెట్గానే దాడి జరిగింది. అండ్ అలాగే పక్కనే ఉన్నటువంటి వెల్లంపల్లి కూడా అది తగిలింది అంటే దాని వేగం ఎంత దూరం నుంచి వేస్తే అంత వేగంగా సీఎం జగన్కి తగిలి పక్కన ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్కి కూడా గాయమైంది అంటే దాని తీవ్రతని కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కానీ మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. సో విజువల్స్లో చూస్తున్నట్టు ఏదైతే మెయిన్ రోడ్ మనం నిన్నటి నుంచి కూడా చూపిస్తూనే ఉన్నాము, ఈ విజువల్స్లో సీఎం జగన్ ఉన్నటువంటి ప్లేస్ అండ్ అలాగే అనుమానిస్తున్నటువంటి స్కూల్తో పాటు పక్కనే ఉన్నటువంటి ఏరియా మొత్తం కూడా మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము. సో ఇక్కడ చుట్టుపక్కల ఈ ఏరియాకి వచ్చేటటువంటి ఎంటర్ అయ్యి ఎగ్జిట్ అయ్యేటటువంటి దారుల్లో కొన్ని చోట్ల సీసీ కెమెరాలు అండ్ అలాగే స్కూల్ లోపల, ముఖ్యంగా ఏదైతే ఈ స్కూల్లో 2 ఫ్లోర్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ ఫ్లోర్స్లో మొత్తం 3 తరగతి గదులు ఓపెన్ చేస్తున్నాయి. స్కూల్ లోపల కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి, స్కూల్ లోపల కూడా పోలీసులు ఉన్నారు. కాబట్టి సో లోపల ఎవరైనా ఉన్నారా ఆ సమయంలో అనే దానికి సంబంధించి కూడా లోపల సీసీ కెమెరా విజువల్స్ కూడా వాళ్ళకి ఉపయోగపడేటటువంటి అవకాశం ఉంది. ఒకవేళ స్కూల్ నుంచి దాడి జరగకపోతే కనుక ఇక్కడ ఉన్నటువంటి క్రౌడ్లో ఎవరు దాడి చేశారు అనేది కనిపెట్టడం పోలీసులు కూడా కొంచెం కష్టంగా మారుతుందనే చెప్పాలి. ఎందుకంటే పక్కనే ఓపెన్ గ్రౌండ్, మొత్తం కూడా స్టేడియం ఉంది. సో అక్కడ కూడా ఎవరైనా సరే ఈజీగా వెళ్ళొచ్చు. అండ్ అలాగే స్కూల్ చుట్టూరు ఉన్నటువంటి ప్రహరీ కూడా మనం గమనిస్తే కనుక
అక్కడ ఎటువంటి ప్రొటెక్షన్ కూడా లేదు, సీసీ కెమెరాలు ఒకవైపే ఉన్నాయి కాబట్టి ఇంకో వైపున అటువైపు గ్రౌండ్ నుంచి రావచ్చు, ఇటువైపు మెయిన్ రోడ్ నుంచి వెళ్ళొచ్చు, అండ్ అలాగే ఇటువైపు ఎంట్రీ వైపు నుంచి కూడా లోపలికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. సో ఎటువైపు చూసుకున్నా కూడా స్కూల్ లోపలికి అండ్ అలాగే స్కూల్ బయట చుట్టూరు ఉన్నటువంటి ఓపెన్ ప్లేస్లో కూడా వెళ్ళేటటువంటి అవకాశం ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది. దాంతోపాటు మెయిన్ రోడ్ మీద చూసుకుంటే కనుక సీఎం జగన్ వచ్చేటటువంటి సమయంలో దారి పొడవునా జనం భారీ ఎత్తున గుమిగూడి ఉన్నారు. ఆ గుమిగూడి ఉన్నటువంటి జనంలో కింద నుంచి ఎవరైనా దాడి చేశారనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సో నిన్న దాడి జరిగినటువంటి సమయానికి ముందు వెనక దాదాపు కొన్ని గంటల సమయానికి సంబంధించి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. అండ్ అలాగే అనుమానితులు ఈ ఏరియా మొత్తానికి సంబంధించి ఉన్నటువంటి అనుమానితులకు సంబంధించి కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. మొత్తం దాదాపు కొన్ని ముఖ్యమైనటువంటి ఏరియాస్కి సంబంధించి నిఘా పెట్టి మరీ విచారిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డాగ్ స్క్వాడ్ కూడా రాత్రి ఇక్కడికి వచ్చి దాడి జరిగినటువంటి ప్లేస్ స్కూల్ మొత్తం కూడా ఎక్కడికక్కడ ఎంక్వైరీ చేసి వెళ్ళారు. 2:30 వరకు కూడా ఈ ప్లేస్ మొత్తాన్ని పోలీసులు నిన్న రాత్రి ఆధీనంలోకి తీసుకుని మొత్తం కూడా చెకింగ్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా అయితే కనుక దాడి జరిగిన తర్వాత సీఎం జగన్ ఆగలేదు, మళ్ళీ ఇక్కడ నుంచి కంటిన్యూగా బస్సు యాత్ర కొనసాగుతూ 10:30 వరకు తన యథావిధి షెడ్యూల్ ప్రకారం కొనసాగించుకుంటూనే వెళ్ళిపోయారు. హాస్పిటల్కి చికిత్స చేయించుకున్న తర్వాత దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసుల ఎంక్వైరీ మరోపక్క కొనసాగుతూనే ఉంది. కాబట్టి సో ఈ ప్లేస్ కీలకంగా మారిందనే చెప్పాలి. ఎందుకంటే ఇది విజయవాడ సిటీకి అవుట్స్కట్. మనం చూసుకుంటే కనుక సిటీ ఎంటర్ అయిన తర్వాత ఇది నున్న మారుమూల గ్రామం. ఇటువైపు నుంచి అటు రామారుపాడు వెళ్ళడానికి కానీ నూజివీడు వెళ్ళడానికి కానీ ఇదే దారి. సో ఇటువైపుగా మూలకు వచ్చిన తర్వాత పలుమార్లు పవర్ కట్ అయిందనే విషయాన్ని పదే పదే వైసీపీ నేతలు కూడా ప్రస్తావిస్తూ అనుమానం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇక్కడ మనం చూస్తే కనుక పోలీసులు చెప్పిన దాని ప్రకారం మెయిన్ రోడ్ మీద బస్సు యాత్ర వెళ్తుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పోల్స్ మనం చూస్తే కనుక కొన్ని కరెంట్ లైన్స్ రోడ్డుకి అడ్డంగా అటు ఇటు వెళ్ళున్నాయి కాబట్టి సో దానికి ఇబ్బంది అవుతుందని చెప్పి కరెంట్ కట్ చేశామని చెప్పినప్పటికీ కూడా రాత్రి సమయంలో కరెంటు పోయినటువంటి సమయాన్ని ఆసరాగా చేసుకున్నారు. ముఖ్యంగా దారి పొడుగున కొన్ని జంక్షన్స్ కూడా ఉన్నాయి. సో అక్కడ కెమెరాలు ఉన్నాయి. సో కెమెరాలు ఉన్న చోట ఎక్కడా కూడా ఈ దాడి జరగలేదు. ముఖ్యంగా చుట్టూరు కెమెరాలు లేని చోట బిల్డింగ్, ముఖ్యంగా స్కూల్ బిల్డింగ్ టార్గెట్గానే, ఎందుకంటే ఎడమ కంటికి గాయమైంది కాబట్టి గాయమైనటువంటి విధానం ప్లేస్ అండ్ అలాగే రూట్ మనం చూస్తే కనుక సీఎం జగన్ జరిగినటువంటి విధానం చూసుకున్నా కూడా మనకి ఎడమ వైపు ముఖ్యంగా స్కూల్ అండ్ అలాగే ఆ గుడి టార్గెట్గానే క్లియర్గా కనిపిస్తోంది. పోలీసులు కూడా అదే అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇది ఈ దాడి ఎవరు చేశారు అనే దానికి సంబంధించి కూడా ఇప్పుడు క్లియర్గా ఉత్కంఠ నెలకొందనే చెప్పాలి. ఎందుకంటే ఒక పక్క అటు వైసీపీ నుంచి టీడీపీ నుంచి తీవ్ర స్థాయిలో దీనికి సంబంధించి విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే టార్గెటెడ్గా కావాలనే సీఎం జగన్ బస్సు యాత్ర చూడలేక ఓర్వలేక టీడీపీ వాళ్ళు దాడి చేయించారన్నట్టు వైసీపీ ఆరోపిస్తుంటే మరోపక్క టీడీపీ నుంచి ఇది రాజకీయం చేస్తున్నారు, మరోసారి కావాలనే చేయించుకుని చెప్పి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సో దీనికి సంబంధించి ఈసీ కూడా సీరియస్గా తీసుకుంది. ఇప్పటికే పోలీస్ అధికారులు కూడా కాల్ చేసి డీటెయిల్స్ని తీసుకున్నారు. ఇవాళ సాయంత్రం లోపు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలి. ఖచ్చితంగా ఎవరు ఈ దాడికి పాల్పడ్డారు, కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి వారిపైన చర్యలు తీసుకోవాలనే దిశగా కూడా మరోపక్క పోలీసులు కూడా విచారణ అయితే ముమ్మరం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.